హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అయిన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. సో ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సామాజిక సమానత్వం సాధించడానికి మరియు షెడ్యూల్డ్ కులాల పౌర హక్కులను రక్షించడానికి మూడవ భాగంలో అంటే పార్ట్ 3లో ఏ చారిత్రక నిబంధన ప్రకారం అస్పృశ్యతను సంపూర్ణంగా నిషేధించారు మరియు దీనిని ఏ రూపంలో పాటించినా సరే చట్టం ప్రకారం కఠినంగా శిక్షించదగిన నేరంగా ప్రకటించారు అంటే ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది రాజ్యాంగంలోని అత్యంత శక్తివంతమైన ప్రాథమిక హక్కులలో ఒకటి. దీనికి ఎటువంటి మినహాయింపులు లేవండి, అంటే నో ఎక్సెప్షన్స్. అస్పృశ్యత అనేది కేవలం ఒక సామాజిక వివక్షే కాదు, అది ఆర్టికల్ 17 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఈ ఆర్టికల్ కు మరింత చట్టబద్ధమైన పవర్స్ ఇవ్వడానికి పార్లమెంటు ఆర్టికల్ 35 ఆధారంగా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ను తెచ్చింది. మతము, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా రాజ్యము వివక్ష చూపకూడదని చెప్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పిస్తాయి అనేది ఏంటంటే ఆర్టికల్ 16. ఆర్టికల్ 15 అనేది మతము, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా రాజ్యము వివక్ష చూపకూడదని చెప్తోంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలను అంటే వాక్ స్వాతంత్రం మొదలైనవి గ్యారెంటీ ఇస్తుందటండి. పౌరుల యొక్క ప్రాథమిక స్వేచ్ఛలని గ్యారెంటీ ఇస్తుంది ఆర్టికల్ 19. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల రక్షణ కొరకు మరియు సామాజిక దాడులను అరికట్టడానికి భారత పార్లమెంట్ ఆమోదించిన క్రింది చారిత్రాత్మక చట్టాలు మరియు రాజ్యాంగ మార్పులను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఎస్సీ ఎస్టీలపై జరిగే ఘోరమైన దాడులను మరియు సామాజిక బహిష్కరణలను అరికట్టడానికి తెచ్చిన షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచారాల నిరోధక చట్టం POA యాక్ట్ ఆమోదం. పాత అస్పృశ్యత నేరాల చట్టం పేరును మారుస్తూ దానిని మరింత కఠినమైన పౌర హక్కుల రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గా రూపాంతరీకరించడం. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ నిబంధనల ఆధారంగా తెచ్చిన మొట్టమొదటి అస్పృశ్యత నేరాల చట్టం అన్టచబిలిటీ ఆఫ్ అఫెన్స్ యాక్ట్ అమలు. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ను విభజించి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ను ప్రాథమిక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చేయడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3214. అస్పృశ్యత నేరాల చట్టం అనేది ఎప్పుడంటే 1955లో వచ్చింది. ఇది ఆర్టికల్ 17 ను క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి నెహ్రూ హయాంలో తెచ్చిన మొదటి అఫీషియల్ చట్టం. పౌర హక్కుల రక్షణ చట్టం అనేది 1976లో వచ్చింది. 1955 నాటి పాత చట్టంలో లోపాలున్నాయని గుర్తించి ఎలియా పెరుమాల్ కమిటీ, ఏ కమిటీ అండి, ఎలియా పెరుమాల్ కమిటీ సిఫార్సుల మేరకు 1976లో దీనిని మరింత కఠినంగా మారుస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గా పేరు మార్చారటండి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం POA యాక్ట్ 1989 ప్రకారం గ్రామాల్లో కేవలం అస్పృశ్యత మాత్రమే కాదు, ఎస్సీలపై భౌతిక దాడులు, భూములు లాక్కోవడం వంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ఈ చారిత్రాత్మక చట్టాన్ని తెచ్చింది. ఇది 1990 జనవరి 30 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ విభజన అనేది NCSC 2003 లేదా 2004 అమలు. ఇది 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పాత ఉమ్మడి కమిషన్ ను విడదీసి ఆర్టికల్ 338 కింద ప్రత్యేక జాతీయ ఎస్సీ కమిషన్ ను 2004 ఫిబ్రవరి నుండి స్వతంత్రంగా అమలు చేశారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలు విద్యా ఉద్యోగ రక్షణల కొరకు భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 15లోని 4 మరియు ఆర్టికల్ 16లోని 4 ప్రాథమిక హక్కుల నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చారిత్రాత్మక 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 15లోని 4 నిబంధన సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కొరకు లేదా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కొరకు విద్యా సంస్థలలో ప్రత్యేక రక్షణలు లేదా రిజర్వేషన్లు కల్పించే తిరుగులేని అధికారాన్ని రాజ్యానికి ఇస్తుంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అమలయ్యే ఎస్సీ రిజర్వేషన్ల సీట్ల కేటాయింపు డేటాబేస్ అంతా కేవలం స్విట్జర్లాండ్ లేదా జెనీవాలోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు, షెడ్యూల్ కులాల విద్యా ఉద్యోగ రక్షణ కొరకు భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 15లోని 4 మరియు ఆర్టికల్ 16లోని 4 ప్రాథమిక హక్కుల నిబంధనలకు సంబంధించి అడిగారండి. సో స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ ఎందుకు రాంగో కూడా చూద్దాము. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ చంపకం దురైరాజన్ 1951 కేసు చంపకం దురైరాజన్ 1951 కేసు తీర్పును అధిగమించడానికి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేసి ఈ ఆర్టికల్ 15లోని 4ను చేర్చింది. ఇది ఎస్సీ ఎస్టీలకు కాలేజీలు యూనివర్సిటీలలో అడ్మిషన్ల రిజర్వేషన్లకు పటిష్టమైన పునాది వేసింది. అలాగే ఆర్టికల్ 16లోని 4 ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు పవర్ ఇస్తుంది. స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే రిజర్వేషన్ల నిర్వహణ మరియు రోస్టర్ పాయింట్ల వ్యవస్థ అంతా భారత కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసెస్ రూల్స్ ద్వారానే నడుస్తోంది. సో క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక మరియు రాజకీయ భద్రతను గ్యారంటీ ఇచ్చే క్రింది సర్వోన్నత నిబంధనలను అవి అమలు చేసే ఖచ్చితమైన హక్కులు లేదా విధులు లీగల్ థ్రెషోల్డ్తో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఆర్టికల్ 46 అనేది దేని గురించి తెలుపుతుంది అంటే షెడ్యూల్డ్ కులాలు తెగలతో కూడిన బలహీన వర్గాల విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో పెంపొందించాలని మరియు అన్ని రకాల సామాజిక అన్యాయాల నుండి వారిని రక్షించాలని రాజ్యానికి దిశానిర్దేశం చేసే ఆదేశిక సూత్రం అండి ఆర్టికల్ 46. ఆర్టికల్ 335 అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో పరిపాలనా సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల క్లెయిమ్లను లేదా హక్కులను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసే నిబంధన. ఆర్టికల్ 330 అనేది దేశ సర్వోన్నత పార్లమెంట్లోని లోక్సభలో జనాభా నిష్పత్తి ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు ఖచ్చితంగా రాజకీయ సీట్ల రిజర్వేషన్లను గ్యారంటీ ఇచ్చే నిబంధన. ఆర్టికల్ 332 అనేది ప్రతి రాష్ట్ర శాసనసభలోనూ సదరు రాష్ట్ర జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ మరియు ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేయాలని శాసించే నిబంధన. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్టికల్ 46 అనేది ఇది ఆదేశిక సూత్రాలలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన నిబంధన. ఇది ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలకు అంటే ఉచిత హాస్టళ్లు స్కాలర్షిప్స్ ప్రధాన రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించింది. ఆర్టికల్ 335 అనేది ఉద్యోగ రిజర్వేషన్ల క్లెయిమ్లను తెలిపే నిబంధన. దీనికి 22వ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కులలో మినహాయింపులు ఇచ్చే పవర్స్ చేర్చారు. ఆర్టికల్ 330 అనేది మరియు 332 అనేది ఇవి షెడ్యూల్డ్ కులాల రాజకీయ రక్షణలు. దీని ఆధారంగానే ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 24 స్థానాలు ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయంట. ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు ఇటీవల 104వ సవరణ ద్వారా 2030 వరకు పొడిగించబడ్డాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 నిబంధనల ప్రకారం పనిచేసే జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ అంతర్గత సభ్యుల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మరియు ఎస్సీలపై వివక్ష లేదా దాడులు జరిగినప్పుడు బాధ్యులైన అధికారులకు సమన్లు జారీ చేసే విచారణ జరిపేందుకు ఈ అత్యున్నత కమిషన్ కు రాజ్యాంగం ఏ కోర్టుకు సమానమైన పవర్స్ కల్పించింది అంటే ఆప్షన్ బి అండి. ఇది ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 3 సభ్యులతో మొత్తం 5 కూడిన రాజ్యాంగ సంస్థ. దీనికి విచారణల సమయంలో ఒక సివిల్ కోర్టుకు ఉండే సర్వాధికారాలు ఉంటాయటండి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ నిర్మాణం అనేది మరియు వాటి యొక్క అధికారాలు అనేవి జాతీయ ఎస్సీ కమిషన్ లో మొత్తం 5 సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి తన సంతకం మరియు ముద్రగల వారెంట్ ద్వారా నియమిస్తారు. వీరి పదవీ కాలం సాధారణంగా 3 సంవత్సరాలు. ఈ కమిషన్ కు చట్టంలోని ఆర్టికల్ 338లోని 8 ప్రకారం ఒక సివిల్ కోర్టుకు పవర్స్ ఉంటాయి. ఎస్సీల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఏ ప్రభుత్వ అధికారినైనా సరే తమ ముందే హాజరు కావాలని సమన్లు జారీ చేసే సాక్ష్యాలను జప్తు చేసే తిరుగులేని వీటో పవర్స్ ఈ కమిషన్ కు ఉన్నాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అస్పృశ్యత వివక్షను చట్టబద్ధంగా అరికట్టడానికి మరియు పౌరుల సమానత్వాన్ని కాపాడటానికి ఉద్దేశించబడిన పౌర హక్కుల రక్షణ చట్టం 1955 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి.
చట్టంలోని సెక్షన్ 3 మరియు సెక్షన్ 4 ప్రకారం కులం పేరుతో ఎవరినైనా ప్రజా దేవాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నా లేదా బావులు చెరువుల వద్ద నీళ్లు తీసుకోకుండా వివక్ష చూపినా అది శిక్షార్హమైన తీవ్రమైన నేరం అండి. దీని ప్రకారం సెక్షన్ 3 అంటే సెక్షన్ 4 ప్రకారం. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అస్పృశ్యత సాకుతో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలోని విద్యా సంస్థలలో ఎవరికైనా సీటు లేదా అడ్మిషన్ నిరాకరించడం చట్టరీత్యా నేరం అంట. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 11 నిబంధనల ప్రకారం ఈ చట్టం కింద నేరం నిరూపితమై శిక్ష పడిన వ్యక్తి పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి చట్టబద్ధంగా అనర్హుడు అవుతాడు. సో స్టేట్మెంట్స్ అనేది ఎందుకు రాంగు అంటే, పౌర హక్కుల రక్షణ చట్టం అనేది ఒక చారిత్రాత్మక సామాజిక సంస్కరణ చట్టము. దీనికి విదేశీ క్రిప్టో టోకెన్లతో కానీ స్విట్జర్లాండ్ ల్యాబ్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధాలు లేవు. ఇవన్నీ ఏబిడి అనేవి ఈ చట్టం యొక్క 100% ప్రామాణిక లీగల్ వాస్తవాలు. సో ఈ చట్టం కింద శిక్ష పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వారు జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోతారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత మరియు చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగడం కోసం వారికి అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే భారీ వ్యాపార రుణాలను మంజూరు చేస్తూ కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1989లో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత జాతీయ ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ అండి, 1989. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ 1989. ఈ ఎన్ఎస్ఎఫ్డిసి కార్పొరేషన్ అనేది ఈ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సాధికారతను అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్వోన్నత సంస్థ. 1989 ఫిబ్రవరి 8న ఇది కంపెనీల చట్టం కింద లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థగా ఏర్పాటైంది. దీని ద్వారానే దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు వ్యవసాయ అనుబంధ రంగాలు, చిన్న పరిశ్రమల స్థాపనకు అతి తక్కువ వడ్డీకే కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కులాలను, తెగలను లేదా ఉప కులాలను షెడ్యూల్డ్ కులాలు జాబితాలో చేర్చాలో మొదటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసే సర్వాధికారాలు రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే ఆప్షన్ ఏ అండి, భారత రాష్ట్రపతి అండి. భారత రాష్ట్రపతి, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 341లోని 1 ప్రకారం సదరు రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత కేవలం భారత రాష్ట్రపతి మాత్రమే ఎస్సీ జాబితాను నోటిఫై చేస్తారు. అయితే ఒకసారి రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ లిస్టులో కొత్త కులాలను చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఆ పవర్ అనేది కేవలం పార్లమెంటు చట్టానికి మాత్రమే ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా రాష్ట్రపతికి విడిగా ఉండదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 16లోని 4A నిబంధన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల కెరీర్ ఎదుగుదలకు అత్యంత పటిష్టమైన రాజ్యాంగ రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రత్యేక సవరణ స్పష్టంగా రాజ్యానికి పవర్స్ కల్పిస్తుంది. ప్రభుత్వ సర్వీసులలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి కేవలం ప్రారంభ ఉద్యోగ నియామకాలలోనే కాకుండా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు మరియు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కల్పించే చట్టబద్ధమైన హక్కును రాజ్యానికి ఇస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ఇందిరా సాహ్ని 1992 కేసు తీర్పులో రిజర్వేషన్లు కేవలం ప్రారంభ నియామకాలకే పరిమితం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పునిచ్చిందంట. దీనివల్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని ఆపడానికి పార్లమెంటు 1995లో 77వ సవరణ ద్వారా ఆర్టికల్ 16లోని 4Aను చేర్చి ప్రమోషన్లలో రిజర్వేషన్లను పునరుద్ధరించిందట. ఆ తర్వాత 75 సవరణ ద్వారా దీనికి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని కూడా జోడించారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త షెడ్యూల్డ్ కులాల సంక్షేమ నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం ఎస్సీ జనాభా 50% కంటే ఎక్కువ ఉన్న గ్రామాలలో మౌలిక వసతులు, తాగునీరు, సీసీ రోడ్లు మరియు సోలార్ లైట్ల వంటి సమగ్ర వికాసాన్ని అందించడానికి పాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ సర్వోన్నత మాస్టర్ గ్రామీణ వికాస పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన.
ఈ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనేది కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్వర్జెన్స్ స్కీము. పాత 3 పథకాలను ఏవేవండి? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ సప్లాన్స్ అండ్ బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన ఏకం చేస్తూ ఈ PMAJAYని ప్రవేశపెట్టారు. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎస్సీ ప్రాధాన్యత గ్రామాలలో పేదరికాన్ని తగ్గించడం, విద్యా వసతులు మెరుగుపరచడానికి హాస్టల్ నిర్మించడం మరియు క్షేత్ర స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం దీని యొక్క లక్ష్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శ్రేణీకరణ మరియు రాజ్యాంగ పరిభాష నిబంధనల ప్రకారం భారత రాజ్యాంగంలోని అత్యంత పవర్ఫుల్ ఆర్టికల్ 23 కింద ఏ అనాగరిక దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధించారు? ఇది చారిత్రాత్మకంగా గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్డ్ కులాల శ్రమను ఎలాంటి వేతనం లేకుండా బలవంతంగా దోపిడీ చేయడానికి భూస్వాములు వాడిన వ్యవస్థ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బలాత్కార శ్రమ లేదా వెట్టి చాకిరి. బలాత్కార శ్రమ లేదా వెట్టి చాకిరి. ఈ బేగార్ లేదా వెట్టి చాకిరి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 శ్రమ దోపిడీకి వ్యతిరేక హక్కు, రైట్ అగెనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కింద మనుషుల ఆక్రమ రవాణా, దేవదాసి వ్యవస్థలతో పాటు బేగార్ను కఠినంగా నిషేధించారు. బేగార్ అనగా ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా అతనికి ఎటువంటి జీతం లేదా వేతనం ఇవ్వకుండా కేవలం భౌతిక బలంతో, కుల అణచివేతతో యజమాని తన పొలంలో లేదా ఇళ్లలో బలవంతంగా పనిచేయించుకోవడం. దీనిని అరికట్టడానికి పార్లమెంటు బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976 ను తెచ్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనల పరిధిని మరియు అరెస్ట్ పవర్స్ ను మారుస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక జ్యుడిషియల్ తీర్పులను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. పార్లమెంట్ తెచ్చిన సెక్షన్ 18A చెల్లుబాటును 100% సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతిష్టాత్మక పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ముందస్తు విచారణ జరపాలని, ఆటోమేటిక్ అరెస్టులను నిరోధిస్తూ వివాదాస్పద గైడ్ లైన్స్ ఇచ్చిన సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు. పాత వివాదాస్పద తీర్పును రివ్యూ చేస్తూ పార్లమెంటు అసలు లీగల్ ఉద్దేశాన్ని తిరిగి పునరుద్ధరించిన చారిత్రాత్మక యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 231 అండి. సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసు అనేది 2018 మార్చిలో ఈ కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందని చెప్తూ కేసు నమోదు కాగానే వెంటనే అరెస్ట్ చేయకూడదని డిఎస్పీ స్థాయి అధికారితో ముందస్తు విచారణ జరపాలని తీర్పునిచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిని అధిగమించడానికి పార్లమెంటు చట్ట సవరణ ద్వారా సెక్షన్ 18Aని చేర్చింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2019 అక్టోబరు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై విచారణ జరిపిన 3 జడ్జీల బెంచ్ పాత మహాజన్ తీర్పులోని అశాస్త్రీయ గైడ్ లైన్స్ ను రద్దు చేస్తూ ఎస్సీలపై వివక్ష పోలేదని స్పష్టం చేస్తూ పాత కఠిన నిబంధనలను పునరుద్ధరించింది. పృథ్వీరాజ్ చౌహాన్ కేసు 2020 ఫిబ్రవరిలో పార్లమెంటు తెచ్చిన సెక్షన్ 18A రాజ్యాంగబద్ధంగా 100% చెల్లుతుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తుది తీర్పునిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే పవర్ కోర్టులకు లేదని పునరుద్ఘాటించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని అత్యంత కీలకమైన వివాదాస్పదమైన సెక్షన్ 18 లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టంలోని సెక్షన్ 18 అత్యంత కఠినంగా శాసిస్తుంది. ఈ చట్టం కింద ఏదైనా నేరపూరిత దాడి లేదా అవమానానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ వ్యక్తికైనా సరే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 438 కింద లభించే ముందస్తు బెయిల్ పొందే హక్కు 100% వర్తించదు. ఒకవేళ స్థానిక జిల్లా సెషన్స్ కోర్టు ఈ సెక్షన్ 18 నిబంధనను ఉల్లంఘిస్తే సదరు జిల్లా జడ్జి యొక్క పాత జెనీవా అంతర్జాతీయ రవాణా హక్కులను చట్టబద్ధంగా రద్దు చేస్తారు. ఆప్షన్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. ఎస్సీ ఎస్టీ చట్టము 1929లోని అత్యంత పవర్ఫుల్ విభాగం సెక్షన్ 18 సాధారణ కేసులో అరెస్ట్ కాకుండా ఉండటానికి నిందితుడు ముందే కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ అంటే సెక్షన్ 438 కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద తెచ్చుకోవచ్చంట. కానీ ఎస్సీ ఎస్టీలపై దాడులు చేసే నిందితులు సాక్ష్యాలను నాశనం చేయకుండా, బాధితులను బెదిరించకుండా ఉండటం కోసం ఈ చట్టంలో ముందస్తు బెయిల్ను సంపూర్ణంగా నిషేధించారు. స్టేట్మెంట్ ఎందుకు రాంగంటే ఈ చట్టానికి విదేశీ రవాణా హక్కులతో కానీ జెనీవా ప్యాటెంట్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధాలు లేవండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989
సెక్షన్ 3 నిబంధనల ప్రకారం గ్రామాల్లో షెడ్యూల్డ్ కులాల పౌరులపై జరిగే కింది దారుణ సామాజిక నేరాలను చట్టబద్ధంగా అవి శిక్షించే ఖచ్చితమైన నేరపూరిత చర్యలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి 1A 2B 3C 4D. సోషల్ ఆర్ ఎకనామిక్ బాయ్కాట్ అనేది ఎటువంటి నిరూపిత నేరపూరిత చర్య అంటే ఎస్సీ ఎస్టీ పౌరులను బలవంతంగా వారి ఇళ్ల నుండి లేదా గ్రామాల నుండి వెళ్ళగొట్టడం, అంటే గ్రామ బహిష్కరణకు గురి చేయడం. మెలీషియస్ డిస్ఫిగర్మెంట్ అంటే ఎస్సీ ఎస్టీ పౌరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బలవంతంగా గుండు గీయించడం, మీసాలు కత్తిరించడం లేదా ముఖానికి రంగులు పూసి వివస్త్రులుగా ఊరేగించడం. డొమెస్టిక్ డిసిక్రేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు నివసించే నివాస ప్రాంతాల లోపల లేదా వారి ఇళ్ల ముందర కావాలని మలమూత్రాలను, వ్యర్థాలను లేదా జంతువుల కళేబరాలను వేయడం. పొలిటికల్ ఇంటిమిడేషన్ అంటే దళిత సర్పంచ్లను కుర్చీలో కూర్చోకుండా అవమానించడం లేదా ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా ఓటు వేయకుండా అడ్డుకోవడం. సో ఇవన్నీ ఎస్సీ ఎస్టీ చట్టం కింద కఠినంగా శిక్షించదగిన నిర్దిష్ట నేరాలు. 2015లో చేసిన విప్లవాత్మక చట్ట సవరణ ద్వారా దళిత మహిళలను దేవదాసీలుగా మార్చడం, దళిత సర్పంచ్లను అవమానించడం, గుండు గీయించడం మరియు సాంఘిక లేదా ఆర్థిక బహిష్కరణలు విధించడాన్ని కూడా ఈ సెక్షన్ 3లో చేర్చి శిక్షలను 6 నెలల నుండి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్షకు ఖరారు చేశారటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక నియమాలు 1955 1995 అండి, నాట్ 55, 1995 అధికారిక సవరించిన నిబంధనల ప్రకారం బాధితులకు తక్షణ సామాజిక న్యాయం చేకూర్చడం కోసం కేసు నమోదైన తేదీ నుండి గరిష్టంగా ఎన్ని రోజుల ఖచ్చితమైన టైం లిమిట్ లోపు దర్యాప్తు అధికారి డిఎస్పీ స్థాయికి తగ్గని ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. అంటే ఆప్షన్ బి అండి. చట్టబద్ధంగా నిర్ణయించబడిన 60 రోజుల పరిమితిలోపు అండి, విత్ ఇన్ ఏ మ్యాండేటరీ స్టాట్యూటరీ లిమిట్ ఆఫ్ 60 days. 60 రోజుల దర్యాప్తులో గడువు ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారాల కేసులలోని పోలీసుల దర్యాప్తును ఏళ్ల తరబడి సాగదీయకుండా ఉండటం కోసం సవరించిన నిబంధనల ప్రకారం ఖచ్చితంగా 60 రోజులు అంటే 2 నెలల లోపు ఛార్జ్ షీట్ వేయాలని గడువు పెట్టారు. అంతకుముందు ఇది 90 రోజులుగా ఉండేది, కానీ బాధితులకు త్వరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో దీనిని 60 రోజులకు కుదించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అనాదిగా వస్తున్న అంటరానితనం, కుల వివక్ష మరియు దళితులపై జరిగే దాడులను చట్టబద్ధంగా సమూలంగా నిర్మూలించడానికి తెచ్చిన చారిత్రాత్మక POA యాక్ట్ ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారండి. సో ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి, రిమైనింగ్ అన్ని కరెక్ట్. ఏవేవో చూద్దాము కరెక్ట్. ఈ చట్టంలోని ఏ చట్టం అండి ఇది? ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం లేదా POA యాక్ట్ అనేది ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం కేసుల త్వరితగతిన విచారణ కొరకు ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి. సెక్షన్ 21 ప్రకారం బాధితులకు ఉచిత చట్టపరమైన సహాయం, ప్రయాణ ఖర్చులు మరియు తక్షణ ఉపశమన నిధులు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఈ చట్టం కింద నేరానికి పాల్పడిన నిందితుడికి ఎటువంటి ముందస్తు బెయిల్ పొందే హక్కు ఉండదు. చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఈ చట్టం కింద నేరానికి పాల్పడిన నిందితుడికి ఎటువంటి ముందస్తు బెయిల్ పొందే హక్కు ఉండదు. సో ABDR కరెక్ట్ అండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ఒక పటిష్టమైన దేశీయ సామాజిక రక్షణ క్రిమినల్ చట్టము. దీనికి విదేశీ క్రిప్టో టోకెన్లతో కానీ స్విస్ బ్యాంకింగ్ లావాదేవీలతో కానీ ఎటువంటి చట్టపరమైన లింకేజ్ లేదు. సో ABD అనేది ఈ చట్టం కింద ముందస్తు బెయిల్ దొరకదు, ఎందుకంటే నిందితులు బయట ఉంటే సాక్ష్యాలు నాశనం చేస్తారనే ఉద్దేశంతో పార్లమెంటు దీనిని నాన్ బెయిలబుల్ గా మార్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణకు చట్టబద్ధమైన శిక్షా రూపం ఇస్తూ సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తిని అంటరానితనం పేరిట హోటళ్లలోకి గుడుల్లోకి రానివ్వకుండా వివక్ష చూపితే తీవ్రంగా శిక్షించేందుకు 1955లో తెచ్చిన తర్వాతి కాలంలో పేరు మార్చబడిన ఆ చారిత్రాత్మక చట్టం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అండి. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ PCR, పౌర హక్కుల రక్షణ చట్టం 1956, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. ఈ పౌర హక్కుల రక్షణ చట్టం 1955 దీని అసలు పేరు అన్టచబిలిటీ యాక్ట్ 1951.
పెరమూల్ కమిటీ పెరమూల్ కమిటీ సిఫార్సుల మేరకు దీనిని 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 గా మార్చారు. దీని కింద కులం పేరుతో ఎవరినైనా బావులు చెరువుల వద్దకు రాకుండా అడ్డుకుంటే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది మరియు సదరు వ్యక్తి అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజన యువత మరియు వ్యవసాయ కూలీలు తమ మనుగడ కోసం నడిపిన క్రింది విలక్షణ సామాజిక ఉద్యమాలు మరియు వాటి అంతర్గత సిద్ధాంతాలకు సంబంధించి క్రింది వాటిలో 100% ఖచ్చితంగా జతపరచబడిన సరైన జతను గుర్తించండి. సరైన జత వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. తేబాగా ఉద్యమం అనేది నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. తేబాగా ఉద్యమం అనేది నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. బిసిడి అనేవి రాంగ్ అండి. అవి ఎందుకు రాంగ్ కూడా చూద్దాము. అమృతాదేవి బిష్ణోయ్, ఈ బిష్ణోయ్ ఉద్యమం అనేది అమృతాదేవి బిష్ణోయ్ తన 3 కూతుళ్లతో కలిసి చెట్లను కాపాడటానికి ప్రాణాలు అర్పించిన ఈ ఘటనే భారతదేశ చరిత్రలో పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శిగా నిలిచింది. తేబాగా ఉద్యమం అనేది బెంగాల్లో జరిగింది, తెలంగాణలో కాదు. బెంగాల్లో జరిగిందటండి ఇది తేబాగా ఉద్యమం అనేది. సో ఇక్కడ ఆప్షన్ బి అండి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి అండి, ఇక్కడ ఆప్షన్ ఏ కాదు. సో ఇది సరి చేసుకోండి. నెక్స్ట్ ఏసిడి అనేవి రాంగ్. ఇక్కడ తేబాగా ఉద్యమం అనేది దేనికి సంబంధించిందండి, ఇది బెంగాల్ కండి. ఈ తేబాగా ఉద్యమం అనేది బెంగాల్లో జరిగింది, తెలంగాణలో కాదు. అప్పికో ఉద్యమం అనేది కర్ణాటక పశ్చిమ కనుమల అడవుల రక్షణకు నడిచింది. దీనికి లండన్ తో సంబంధం లేదు. నక్సల్బరీ అనేది సాయుధ రైతాంగ తిరుగుబాటు, అంతర్జాతీయ సముద్ర చట్టాలతో సంబంధాలు లేవండి. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ వాత్సల్య గైడ్ లైన్స్ కింద ప్రతి జిల్లాలో పనిచేసే జిల్లా బాలల రక్షణ విభాగం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్షేత్రస్థాయిలో బాల కార్మిక వ్యవస్థను మరియు బాలల ఆక్రమ రవాణాను అరికట్టే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రత్యేక విభాగము స్థానిక లేబర్ టాస్క్ ఫోర్స్ మరియు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం హోటళ్లు, ఫ్యాక్టరీలపై దాడులు చేసి బాల కార్మికులను రక్షిస్తుంది మరియు రక్షించిన పిల్లల వివరాలన్నింటినీ జాతీయ ట్రాక్ చైల్డ్ డిజిటల్ పోర్టల్లో భద్రపరుస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. మిషన్ వాత్సల్య కింద జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నడిచే అత్యంత కీలకమైన విభాగం డిసిపియు. దీనికి జిల్లా బాలల రక్షణ అధికారి నేతృత్వం వహిస్తారు. వీరి చైల్డ్ లేబర్ రెస్క్యూ ఆపరేషన్లు లీడ్ చేస్తారు మరియు రక్షించిన పిల్లలను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందే ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ అంతా జాతీయ స్థాయి డిజిటల్ డేటాబేస్ అయిన ట్రాక్ చైల్డ్ లో నమోదు కావడం వల్లే పిల్లల పునరావాసం సులువవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఎస్సీ సంక్షేమ నివేదికల 2025-2026 లీగల్ డేటా ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అంటే 10వ తరగతి తర్వాతి కోర్సులు ఇంటర్, డిగ్రీ, బీటెక్ మధ్యలోనే ఆపేయకుండా కాపాడటానికి ఎటువంటి దళారీల అవినీతి లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకే నిధులు పంపే ఆ సర్వోన్నత కేంద్ర పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆధునిక మాస్టర్ డిజిటల్ గ్రిడ్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి. జాతీయ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిజిటల్ వ్యవస్థ అండి. జాతీయ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిజిటల్ వ్యవస్థ. ఈ జాతీయ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఇది కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న అత్యంత విజయవంతమైన విద్యా సాధికారత పథకం. దీని కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు భాగస్వామ్యం 60:40 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకైతే 90:10 నిష్పత్తిలో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతో పాటు అకాడమిక్ అలవెన్స్ కూడా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిమిషాల్లో జమ అవుతుంది. దీనివల్ల ఎస్సీ విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటు విపరీతంగా తగ్గి వారి ఉన్నత విద్యా హక్కు రక్షించబడుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కొరకు కేటాయించబడి అర్హులైన అభ్యర్థులు లేక భర్తీ కాకుండా మిగిలిపోయిన రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులను తర్వాతి సంవత్సరంలో భర్తీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు విధించిన 50% గరిష్ట రిజర్వేషన్ పరిమితి వర్తించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లోని 4B 21వ సవరణ కల్పించిన ఆ ప్రత్యేక లీగల్ వీటో పవర్ నియమ సాంకేతిక పదం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. క్యారీ ఫార్వర్డ్ రూల్ లేదా బ్యాక్లాగ్ పోస్టుల పునర్వ్యవస్థీకరణ. క్యారీ ఫార్వర్డ్ రూల్ లేదా బ్యాక్లాగ్ పోస్టుల పునర్వ్యవస్థీకరణ.
సుప్రీంకోర్టు తన ఇందిరా సాహ్ని 1992 కేసు తీర్పులో బ్యాక్లాగ్ పోస్టులను కలిపినా కూడా ఏ ఒక్క సంవత్సరంలోనూ మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని నిబంధన పెట్టింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిని అధిగమించడానికి వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 16లోని 4B చేర్చి ఈ క్యారీ ఫార్వర్డ్ రూల్ ను తెచ్చింది. దీని ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా చూస్తారు. వీటికి 50% గరిష్ట పరిమితి వర్తించదండి. వీటికి 50% గరిష్ట పరిమితి అనేది వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను మరియు ప్రమోషన్ల రక్షణలను పటిష్టం చేయడానికి భారత పార్లమెంటు చేసిన క్రింది చారిత్రాత్మక రాజ్యాంగ సవరణల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2413. ఫస్ట్, ఇందిరా సాహ్ని కేసు తీర్పును అధిగమిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను కల్పించేలా ఆర్టికల్ 16లోని 4A చేర్చిన 77వ రాజ్యాంగ సవరణ చట్టం. తర్వాత భర్తీ కాని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు 50% గరిష్ట పరిమితి నుండి మినహాయింపు ఇస్తూ ఆర్టికల్ 16లోని 4B చేర్చిన 81వ రాజ్యాంగ సవరణ చట్టం. తర్వాత ప్రమోషన్ల విచారణల సమయంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులలో లేదా పరీక్షల కటాఫ్ మార్కులలో మినహాయింపులు ఇచ్చేలా ఆర్టికల్ 335ను సవరించిన 22వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రమోషన్లు పొందిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని కల్పిస్తూ ఆర్టికల్ 16లోని 4Aను మరింత బలోపేతం చేసిన 25వ రాజ్యాంగ సవరణ చట్టం. 77వ సవరణ చట్టం 1995 ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ హక్కు కల్పిస్తూ ఆర్టికల్ 16లోని 4A చేర్చిన మొదటి సవరణ. 21వ సవరణ చట్టం అనేది 2000 జూన్ అనేది బ్యాక్లాగ్ పోస్టుల రక్షణ కొరకు ఆర్టికల్ 16లోని 4Bను క్యారీ ఫార్వర్డ్ రూల్ చేర్చిన సవరణ. 22వ సవరణ చట్టం అనేది 2000 సెప్టెంబరు ప్రమోషన్ల పరీక్షలలో ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గింపు హక్కు కల్పిస్తూ ఆర్టికల్ 335కి మినహాయింపు క్లాస్ చేర్చిన సవరణ. 85 సవరణ చట్టం 2001 అనేది ప్రమోషన్ రిజర్వేషన్ల ద్వారా పై పదవులు పొందిన వారికి వెనుకటి తేదీ నుండి సీనియారిటీని వర్తింపజేస్తూ తెచ్చిన చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తేసే అనాగరిక కుల వివక్షాపూరిత పద్ధతులను అరికట్టడానికి మరియు పారిశుద్ధ్య కార్మికుల హక్కులను కాపాడటానికి అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజర్స్ ఉపాధి నిషేధ మరియు వారి పునరావాస చట్టం 2013 లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టంలోని సెక్షన్ 5 మరియు సెక్షన్ 6 ప్రకారం ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా మనుషులను నేరుగా మరుగునీటి గుంతల్లోకి లేదా సెప్టిక్ ట్యాంకుల్లోకి ప్రమాదకరంగా దించి చేతులతో శుభ్రం చేయించడాన్ని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుంది మరియు ఇది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే నాన్ బెయిలబుల్ నేరం. ఈ చట్ట నిబంధనల ప్రకారం రక్షించబడిన సదరు పారిశుద్ధ్య కార్మికుల పునరావాస రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్ జెనీవాలోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. సో చట్ట విరుద్ధంగా మనుషులను సెప్టిక్ ట్యాంకుల్లోకి దించి ప్రాణాలు తీసే దారుణ సామాజిక నేరాలను అరికట్టడానికి 2013లో ఈ కఠిన చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం మొదటి తప్పుకు యజమానికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే శిక్షను 5 ఏళ్లకు పెంచుతారు. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే పారిశుద్ధ్య కార్మికుల సర్వే, ఉచిత నగదు, పునరావాసం మరియు వారి పిల్లల స్కాలర్షిప్స్ అన్ని భారత కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మరియు సఫాయి కర్మచారి కమిషన్ ద్వారా నడుస్తాయండి. విదేశీ క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక సంరక్షణ కొరకు మరియు పారిశుద్ధ్య కార్మికుల హక్కుల అన్వేషణ కొరకు ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక సర్వోన్నత సంస్థలను వాటి అధికారిక విధులతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి, 1A, 2B, 3C, 4D. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కరాంచారీస్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని సమీక్షించడానికి మరియు మాన్యువల్ స్కావెంజింగ్ రూపుమాపడానికి 1993 చట్టం ప్రకారం ఏర్పాటైన జాతీయ చట్టబద్ధమైన కమిషన్. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఎస్సీ నిరుద్యోగ యువతకు దళారీల ప్రమేయం లేకుండా అతి తక్కువ వడ్డీ రేట్లకే రాష్ట్ర ఛానళ్ల ద్వారా నేరుగా వ్యాపార రుణాలు పంపిణీ చేసే జాతీయ ఆర్థిక సంస్థ.
స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ఎస్సీ ఎస్పీ. ఇది రాష్ట్ర బడ్జెట్లకు కేంద్రం అదనంగా ఇచ్చే ప్రత్యేక నిధుల విభాగం. దీని ద్వారా ఎస్సీ కాలనీలలో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల లోపాలను పూడుస్తారు. బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అనేది దేశవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థుల డ్రాప్అవుట్స్ తగ్గించి అక్షరాస్యత పెంచడం కొరకు ఆధునిక హాస్టళ్ల నిర్మాణానికి సంబంధించిందండి. ఇది హాస్టల్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. ఇది ప్రత్యేక చట్టము. ఏదంటే ఇది బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన. ఇక్కడ కొంచెం ఫార్మాట్ మిస్ అయింది. ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం, దాన్ని కవర్ అయింటుంది. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కారాంచీస్ యాక్ట్ అనేది 1993 ద్వారా ఏర్పాటైన అత్యున్నత సంస్థ. ఇది పారిశుద్ధ్య కార్మికులపై జరిగే అన్యాయాలపై సుమోటోగా విచారణ జరుపుతుంది. బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అనేది దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ స్మారకార్థం తెచ్చిన ఈ స్కీమ్ అండి. ఎస్సీ బాలికల విద్యా వసతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందటండి. ఇది ప్రెజెంట్ ఏ స్కీమ్ కింద ఉంది అంటే PMAJAY లో విలీనమైందండి. ఏది ఈ బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని పరిపాలనా నిబంధన సెక్షన్ 4 ప్రకారం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందని ఏ ప్రభుత్వ అధికారి అయినా ఈ చట్టం కింద బాధితులకు కల్పించాల్సిన తన చట్టబద్ధమైన విధులను లేదా దర్యాప్తు బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే సదరు అధికారికి ఈ సెక్షన్ 4 ప్రకారం విధించే కఠిన జైలు శిక్ష కాల పరిమితి ఎంత అంటే ఆప్షన్ ఏ అండి, కనీసం 6 నెలల నుండి గరిష్టంగా 1 సంవత్సరం వరకు కఠిన జైలు శిక్ష అనేది ఉంటుందట. సెక్షన్ 4 ప్రభుత్వ అధికారుల శిక్ష అనేది ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం నేరం చేసిన నిందితులనే కాకుండా ఎస్సీలపై అన్యాయం జరిగినప్పుడు FIR నమోదు చేయకుండా నిర్లక్ష్యం చూపే లేదా బాధితులకు రక్షణ కల్పించని ఏ ప్రభుత్వ అధికారినైనా పోలీస్ ఆఫీసర్లతో సహా చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం కనిష్టంగా 6 నెలల నుండి గరిష్టంగా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని విప్లవాత్మకంగా రూపొందించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల రక్షణ చట్టం 1955లోని సాక్ష్యాధారాల నిబంధనల ప్రకారం అస్పృశ్యత నేరాలకు పాల్పడే నిందితులకు కోర్టులలో శిక్షలు పడేలా చేయడం కోసం చట్టంలోని సెక్షన్ 12 కింద న్యాయస్థానాలకు కల్పించిన ప్రత్యేక లీగల్ ప్రిజంప్షన్ నియమాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై ఈ చట్ట పరిధిలోకి వచ్చే ఏ అన్యాయమైనా జరిగితే నిందితుడు కావాలనే అస్పృశ్యత లేదా కులం సాకుతోనే ఆ నేరం చేశాడనే కోర్టు ముందే చట్టబద్ధంగా భావిస్తుంది. నెక్స్ట్, ఈ జ్యుడిషియల్ రికార్డులన్నీ స్విట్జర్లాండ్ ఇది రాంగ్ అండి. నెక్స్ట్ బి అనేది కరెక్ట్. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఏ అన్యాయమైనా జరిగితే నిందితుడు కావాలనే అస్పృశ్యత లేదా కులం సాకుతోనే ఆ నేరం చేశాడని కోర్టు ముందే చట్టబద్ధంగా భావిస్తుందటండి. నెక్స్ట్ ఈ లాస్ట్ వన్, గ్రామీణ ప్రాంతాలలో సాక్షులు భయపడి సాక్ష్యం చెప్పకపోయినా బాధితులకు శిక్షా నిరూపణ సులువయ్యేలా ఈ సెక్షన్ 12 లీగల్ ప్రిజంప్షన్ ఒక పెద్ద రక్షణ కవచంగా పనిచేస్తుందటండి. పౌర హక్కుల రక్షణ చట్టంలోని సెక్షన్ 12 అనేది మన భారత సాక్ష్యాధారాల చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఒక తిరుగులేని దేశీయ లీగల్ నిబంధన. దీనికి స్విస్ సాఫ్ట్లతో కానీ విదేశీ క్రిప్టోలతో కానీ ఎటువంటి చట్టపరమైన సంబంధాలు లేవండి. సో ఈ ఏబిడి అనేవి చట్టంలోని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిందితుడి పైనే ఉంటుంది. తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకోవాలి తప్ప బాధితుడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక నియమాలు 1995లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిపాలనా నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై జరిగే కేసులు దర్యాప్తులను సమీక్షించడానికి మరియు బాధితుల పరిహార నిధులను ఆడిట్ చేయడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు తప్పనిసరిగా సమావేశం కావాలని ఆ సర్వోన్నత రాష్ట్ర స్థాయి కమిటీ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, రాష్ట్ర స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ. రాష్ట్ర స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ. ఈ రాష్ట్ర స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ అనేది ఎస్సీ ఎస్టీ రూల్స్ లోని రూల్ 16 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఈ హై పవర్ కమిటీ ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటూ సామాజిక న్యాయశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి మరియు
డీజీపీ సభ్యులుగా ఉంటారు. ప్రతి ఏటా జనవరి మరియు జూలై నెలల్లో ఈ కమిటీ సమావేశమై రాష్ట్రంలోని ఎస్సీల భద్రతను అఫీషియల్ గా ఆడిట్ చేయాలి. అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ రూల్ 17 ప్రతి నెల సమావేశం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సామాజిక చరిత్రలో షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సాధికారతకు అత్యంత కీలకమైన భూ హక్కుల విశ్లేషణల ప్రకారం 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ కలెక్టర్ల జేమ్స్ ట్రిమెన్-హీర్ నివేదిక ఆధారంగా దళితుల వ్యవసాయ వృద్ధి కొరకు కేటాయించబడిన మరియు ఎస్సీయేతరులకు అమ్మడానికి వీల్లేని ఆ చారిత్రాత్మక భూములను ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ అండి, పంచమి భూములు. పంచమి భూములు, పంచమి ల్యాండ్స్ 1892 ఫ్రేమ్వర్క్, 1892 ఫ్రేమ్వర్క్, పంచమి ల్యాండ్స్ 1892 ఫ్రేమ్వర్క్. ఈ పంచమి ల్యాండ్స్ అనేవి, ఈ పంచమి భూములు చారిత్రాత్మకంగా దళితులను సామాజికంగా 5వ వర్ణంగా అంటే 5వ వర్ణంగా పిలిచేవారు. వీరిని 5వ వర్ణాన్ని పంచములు అని పిలుస్తున్నారు. కాబట్టి బ్రిటిష్ వారు వీరికి కేటాయించిన భూములను పంచమి ల్యాండ్స్ అని పేరు వచ్చింది. కేటాయించిన భూములకు బ్రిటిష్ వారు వీరికి కేటాయించిన భూములకు పంచమి ల్యాండ్స్ అని పేరు వచ్చింది. 1892లో బ్రిటిష్ రాణి ఆమోదించిన చట్టం ప్రకారం ఈ భూములు కేవలం దళితుల వద్దే ఉండాలి. ఒకవేళ దీనిని ఎస్సీయేతరులు కొనుగోలు చేసినా అది చట్టబద్ధంగా 100% నేరమవుతుంది మరియు ప్రభుత్వము ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకుని దళితులకి అప్పగిస్తుంది. నేటికి ఎస్సీ భూ హక్కుల పోరాటాలలో ఈ పంచమి భూములు అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 నిబంధనల ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రతి సంవత్సరం తయారు చేసే అధికారిక జాతీయ నివేదికలను కేవలం దేశ సర్వోన్నత పార్లమెంట్ లోనే కాకుండా సంబంధిత రాష్ట్ర శాసనసభల ముందు కూడా తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఆర్టికల్ 338 మరియు 338లోని 5 మరియు 338లోని 7 లీగల్ నిబంధనల ప్రకారం కమిషన్ రిపోర్టులను రాష్ట్రపతి పార్లమెంటు ముందు ఉంచుతారు. ఒకవేళ ఆ నివేదికలోని అంశాలు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవైతే రాష్ట్రపతి సదరు నివేదిక కాపీని ఆ రాష్ట్ర గవర్నర్ కు పంపుతారు. గవర్నర్ దానిని అసెంబ్లీ ముందు ఉంచి కమిషన్ ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది లేదా ఎందుకు తిరస్కరించింది అనే వివరణాత్మక మెమొరాండంను సభకు సమర్పించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. జాతీయ ఎస్సీ కమిషన్ కు గల అత్యంత పవర్ఫుల్ జవాబుదారీ నిబంధన ఇది. కమిషన్ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీలపై వివక్ష జరిగిందని నివేదిక ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిని దాచడానికి వీల్లేదు. గవర్నర్ ద్వారా ఆ రిపోర్టు అసెంబ్లీ బోనులోకి వెళ్లాల్సిందే. ప్రభుత్వం కమిషన్ మాట వినకపోతే ఎందుకు వినలేదో లిఖిత పూర్వకంగా అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇవ్వాలి. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఎస్సీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం గ్రామాల్లో లేదా పట్టణాల్లో షెడ్యూల్డ్ కులాల పౌరులపై దాడులు జరిగినప్పుడు బాధితులకు తక్షణ ఉచిత చట్టపరమైన సహాయం అందించడానికి మరియు ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ నమోదును పర్యవేక్షించడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రన్ చేస్తున్న ఆ సర్వోన్నత 24 గంటల ఉచిత జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, అత్యాచారాల నిరోధక జాతీయ హెల్ప్ లైన్. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేటప్పటికి 14566 అండి. అత్యాచారాల నిరోధక జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 14566. ఈ NHAA 14566 హెల్ప్ లైన్ అనేది ఇది డిజిటల్ సామాజిక రక్షణ పరిధిలోని అత్యంత పవర్ఫుల్ లేటెస్ట్ నెట్వర్క్. ఎస్సీ ఎస్టీ పౌరులు ఎక్కడైనా అత్యాచారాలకు లేదా సామాజిక బహిష్కరణలకు గురైనప్పుడు ఈ 14566 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే నేరుగా సెంట్రల్ డెస్క్ కి కంప్లైంట్ వెళ్తుంది. ఈ హెల్ప్ లైన్ సిస్టమ్ స్థానిక ఎస్పీ మరియు కలెక్టర్ ఆఫీసులను అలర్ట్ చేసి బాధితురాలకి రక్షణ కల్పించడంతో పాటు చట్టం ప్రకారం కేసు నమోదయ్యేలా డిజిటల్ పద్ధతిలో నిఘా ఉంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక న్యాయం మరియు సుప్రీంకోర్టు తాజా తీర్పుల విశ్లేషణల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఒకే రకమైన సామాజిక హోదా లేనందున వారిలో అత్యంత అట్టడుగున ఉన్న ఉప కులాలకు అంటే ఉదాహరణకు మాదిగ లేదా మాలా లేదా మాదిగ ఉప కులాల వర్గీకరణ పోరాటాలు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో సరైన న్యాయం చేకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు కోటా ఉపవర్గీకరణ సబ్ కేటగరైజేషన్ చేసుకునే చట్టబద్ధమైన హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆ తాజా చారిత్రక తీర్పు ఏది అంటే ఆప్షన్ బి అండి, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్. ఈ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ అనేది ఈ కేసులో
2024 నుండి 2024 లీగల్ అప్డేట్స్ లోని వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండి. ఇది ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టు 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గతంలోని ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2004 పాత తీర్పును కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది ఏంటంటే ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేసిన ఎస్సీ జాబితా ఒకే రకమైన ఏకశిలావర్గం కాదు. అందువల్ల వెనుకబడిన వారిలో మరింత వెనుకబడిన సబ్ క్యాస్ట్లను గుర్తించి వారికి అంతర్గత రిజర్వేషన్లు కల్పించే సర్వాధికారాలు రాష్ట్ర అసెంబ్లీలకు ఉన్నాయని కోర్టు లీగల్ గా తీర్పునిచ్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 మరియు దాని అనుబంధ నియమాలు 1995లో బాధితులకు వేగంగా న్యాయం అందించడానికి నిర్దేశించిన క్రింది చట్టబద్ధమైన కాల పరిమితులను వాటి కాల వ్యవధి ఆధారంగా అత్యంత తక్కువ వ్యవధి నుండి అత్యంత ఎక్కువ వ్యవధికి ఖచ్చితమైన క్రమంలో అమర్చండి. ఈ చట్టంలోని సెక్షన్ 14 లోని 3 ప్రకారం ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైన తేదీ నుండి సదరు కేసు ట్రయల్ లేదా విచారణను సంపూర్ణంగా ముగించి తీర్పు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానానికి చట్టం విధించిన గరిష్ట కాల పరిమితి. ఈ చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదైన వెంటనే ప్రత్యేక దర్యాప్తు అధికారి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి చట్టం విధించిన తప్పనిసరి గడువు. ఈ చట్టంలోని సెక్షన్ 15A కింద దాడులకు గురైన బాధితులకు తక్షణ ఉచిత వైద్య పరీక్షల నివేదికలను, ప్రయాణ భృతిని మరియు పోలీసు రక్షణను అత్యవసరంగా కల్పించడానికి నిర్దేశించిన అతి తక్కువ కాల పరిమితి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 3-2-1 తక్షణ అత్యవసర రక్షణ అనేది తక్షణమే లేదా కొన్ని గంటల్లో బాధితుల హక్కుల చార్టర్ కింద ఎస్సీ బాధితులకు ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే రక్షణ మరియు ఉచిత వైద్య నివేదికలు అందించాలి. ఇది అన్నింటికంటే తక్కువ సమయం. ఛార్జ్ షీట్ దాఖల గడువు అనేది 60 రోజులు లేదా 2 నెలలు. నిబంధనల ప్రకారం డిఎస్పీ స్థాయి అధికారి కేసు దర్యాప్తును ఖచ్చితంగా 60 రోజుల లోపు ముగించి ఛార్జ్ షీట్ వేయాలి. ప్రత్యేక కోర్టు విచారణ ముగింపు గడువు అనేది సెక్షన్ 14 లోని 3 ప్రకారం 2 నెలలు లేదా రోజువారీ విచారణల ద్వారా వేగంగా ముగించడం. చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం ఛార్జ్ షీట్ వేసిన తేదీ నుండి 2 నెలల కాల పరిమితి లోపు విచారణను ముగించడానికి రోజువారీ ట్రయల్స్ జరపాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు తెగల సంరక్షణ కొరకు రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణంలో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 164 లోని 1 ప్రత్యేక నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 164 లోని 1 లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఖచ్చితంగా గిరిజన లేదా షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ఒక ప్రత్యేక మంత్రిని నియమించడం రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి మరియు సదరు మంత్రి అదనంగా షెడ్యూల్డ్ కులాల మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ బాధ్యతలను కూడా పర్యవేక్షించవచ్చు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ సామాజిక సంక్షేమ మంత్రుల జీతపత్యాల రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్ లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రం నియమించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గిరిజన మరియు వెనుకబడిన వర్గాల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని ఆర్టికల్ 164 లోని 1 లో ఈ కఠిన రూల్ పెట్టారు. ప్రారంభంలో ఇందులో బీహార్ పేరు ఉండేది, కానీ 94వ రాజ్యాంగ సవరణ చట్టం 2006 ద్వారా బీహార్ పేరును తొలగించి దాని స్థానంలో ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్లను చేర్చారు. రాష్ట్ర మంత్రుల జీతభత్యాలు మరియు నిధులన్నీ సదరు రాష్ట్రాల సాంప్రదాయ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ ద్వారానే భారత కరెన్సీలోని చెల్లించబడతాయి తప్ప విదేశీ క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్వావలంబన కొరకు మరియు పారిశుద్ధ్య కార్మికుల పునరావాసం కొరకు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న క్రింది ప్రత్యేక జాతీయ కార్పొరేషన్లను వాటి అధికారిక విధులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1A, 2B, 3C, 4D. నేషనల్ సఫాయి కామ్చారీస్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది పారిశుద్ధ్య కార్మికుల వారి పిల్లల గౌరవప్రదమైన ప్రత్యామ్నాయ వృత్తుల్లో స్థిరపడటం కొరకు 1997లో ఏర్పాటైన అతి తక్కువ వడ్డీ రుణాల సర్వోన్నత జాతీయ సంస్థ. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ హబ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్లలో ఎస్సీ ఎస్టీ వ్యాపారస్తుల నుండి ఖచ్చితంగా 4% వస్తువులను కొనుగోలు చేసేలా శిక్షణ ఇచ్చే జాతీయ కేంద్రం. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మొదటి తరం నిరుద్యోగ యువత పెద్ద ఇండస్ట్రియల్ టెక్ స్టార్టప్లను స్థాపించేందుకు వెంచర్ క్యాపిటల్ ఈక్వల్ షేర్ ఫండ్స్ అందించే ప్రత్యేక జాతీయ నిధి. క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎస్సీస్ అనేది
ఎస్సీ యువత బ్యాంకులలో ఎలాంటి ఇల్లు లేదా ఆ ఆస్తుల షూరిటీ పెట్టకుండానే కోట్ల రూపాయల వ్యాపార రుణాలు పొందేలా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే స్కీమ్ అండి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఈ ఎన్ఎస్కే ఎఫ్డిసి కార్పొరేషన్ అనేది మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కొరకు పనిచేసి సర్వోన్నత వింగు. ఇది పారిశుద్ధ్య కార్మికుల మహిళా గ్రూపులకు మహిళా సమృద్ధి యోజన ద్వారా లోన్లు ఇస్తుంది. నేషనల్ ఎస్సీ లేదా ఎస్టీ హబ్ అనేది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోనే నడిచే మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. కేంద్ర ప్రభుత్వ కొనుగోళ్ల పాలసీ ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా తన మొత్తం వార్షిక కొనుగోళ్లలో కనీసం 4% వస్తువులను ఎస్సీ ఎస్టీల కంపెనీల నుండే కొనాలి. దీనిని పర్యవేక్షించేదే ఈ హబ్. విసిఎఫ్ ఎస్సీ నిధి అనేది ఇది ఐఎఫ్సిఐ ద్వారా రన్ చేస్తారు. ఇది దళిత యువతను ఇండస్ట్రియల్ ఓనర్లుగా మారుస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 14 నిబంధనల ప్రకారం కోర్టులలో ఎస్సీలపై జరిగే కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగదీయకుండా ఉండటం కొరకు 2015లో పార్లమెంటు చేసిన కఠిన సవరణ ద్వారా ప్రతిరోజు విచారణ జరిపే ఏ ప్రత్యేక న్యాయ అధికార విధానాన్ని ప్రవేశపెట్టారు మరియు ఛార్జ్ షీట్ వేసిన నాటి నుండి గరిష్టంగా ఎంత కాల పరిమితిలోపు కేసును పూర్తిగా ముగించాలని చట్టం శాసిస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ప్రత్యేక కోర్టు ఖచ్చితంగా రోజువారీ ప్రాతిపదికన నిరంతరాయంగా విచారణ జరపాలి మరియు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైన తేదీ నుండి ఖచ్చితంగా 2 నెలల కాల పరిమితిలోపు ట్రయల్ ముగించి తీర్పు ఇవ్వాలి. సెక్షన్ 14 రోజువారీ విచారణ గడువు పాత రోజుల్లో ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టుల్లో దశాబ్దాల పాటు నడిచేవి. దీనివల్ల సాక్షులు లొంగిపోయేవారు. దీనిని గమనించిన పార్లమెంటు 2015లో చట్ట సవరణ ద్వారా సెక్షన్ 14లోని 3ను చేర్చింది. దీని ప్రకారం జడ్జి గారు వాయిదాలను వేయకుండా రోజువారీగా కేసు విచారణ జరపడం తప్పనిసరి మరియు ఛార్జ్ షీట్ వేసిన నాటి నుండి 2 నెలల లోపు తీర్పు ఇచ్చేలా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం పనిచేసే భారతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ యొక్క నివేదికలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత లీగల్ బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338లోని 5 ప్రకారం ఎస్సీల రక్షణ కొరకు కల్పించిన అన్ని చట్టబద్ధమైన మరియు పరిపాలనాపరమైన అంశాలను నిరంతరం పర్యవేక్షించే మరియు దర్యాప్తు చేసే సర్వాధికారాలు ఈ కమిషన్కు ఉంటాయి. ఆర్టికల్ 338లోని 9 అత్యంత కఠినంగా శాసిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గాని లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను ప్రభావితం చేసే ఏ రకమైన ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా ఈ జాతీయ కమిషన్ను సంప్రదించడం రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. కమిషన్కు తన సొంత విచారణ విధానాలను స్వయంగా రూపొందించుకునే హక్కును రాజ్యాంగమే కల్పించింది. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. జాతీయ ఎస్సీ కమిషన్ ఒక స్వతంత్ర సర్వోన్నత భారతీయ రాజ్యాంగ సంస్థ. దీనికి స్విస్ సాఫ్ట్వేర్లతో కానీ విదేశీ క్రిప్టోలతో కానీ ఎటువంటి లీగల్ సంబంధాలు లేవండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎస్సీలపై ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నా లేదా జీవో మార్చాలన్నా ముందే కమిషన్ సలహా తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన విధి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని ఏ నిర్దిష్ట సెక్షన్ ప్రకారం ఎస్సీ పౌరులపై ఘోరమైన దాడులు లేదా హత్యలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా పారిపోయిన లేదా అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితుడి యొక్క ఆస్తులను మరియు స్థావరాలను జప్తు చేసే సర్వాధికారాలు ప్రత్యేక న్యాయస్థానానికి లభిస్తాయి అంటే ఆప్షన్ ఏ అండి. ఎస్సీ ఎస్టీ పిఓఏ చట్టంలోని యాక్ట్ చట్టంలోని సెక్షన్ 7 అండి. సెక్షన్ 7 ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ కన్విక్ట్స్ ఆర్ అబ్స్కాండర్స్. ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 7 నిందితుల గుండెల్లో భయం పుట్టించడానికి ఈ చట్టంలోని సెక్షన్ 7ని చేర్చారు. దీని ప్రకారం చట్టం కింద నమోదైన కేసుల్లో నిందితుడు పారిపోతే లేదా కోర్టు సమన్లకు లొంగకపోతే బాధితులకు న్యాయం చేయడం కోసం కోర్టు నిందితుడి స్థిర చరాస్తులను జప్తు చేసి ప్రభుత్వ వశం చేయడానికి పోలీసులను ఆదేశిస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పరిధిలో స్థానిక అభ్యర్థులకు మరియు షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు విద్యా ఉద్యోగ నియామకాలలో ప్రాంతీయ వివక్షలు జరగకుండా కాపాడటానికి 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1973 ద్వారా 1974 నుండి అమలైంది. భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆ చారిత్రాత్మక అత్యంత ప్రతిష్టాత్మకమైన నిబంధన ఏది? దీని ద్వారానే ప్రసిద్ధ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 371D అండి, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలోని లోకల్ క్యాడర్ రిజర్వేషన్లకు జోనల్ సిస్టమ్ కు అతిపెద్ద రాజ్యాంగ పునాది ఆర్టికల్ 371D అండి. మునుపటి మల్కీ నిబంధనల వివాదాల నేపథ్యంలో ఆరంచుల సూత్రం ఆధారంగా పార్లమెంటు దీనిని రాజ్యాంగంలో చేర్చింది. దీని కిందనే ఆర్టికల్ 371E ప్రకారం ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇది స్థానిక ఎస్సీ విద్యార్థులకు వారి సొంత జిల్లాల పరిధిలోనే ఉద్యోగాలు దక్కేలా చేసే ఒక పటిష్టమైన ప్రాంతీయ రక్షణ కవచం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 లోనికి పార్లమెంటు సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 18A నిబంధన న్యాయ వ్యవస్థ చట్ట పరిధిని తగ్గించడానికి చేసిన ప్రత్యామ్నాయాలను 100% తిప్పికొట్టిన ఒక విప్లవాత్మక చట్టబద్ధమైన వీటో అస్త్రం. ఎందుకంటే ఈ సరికొత్త సెక్షన్ 18A స్పష్టంగా శాసిస్తుంది, ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులలో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదు మరియు నిందితులను అరెస్ట్ చేయడానికి ఏ పై అధికారి యొక్క ముందస్తు అనుమతి కూడా అక్కర్లేదు అని స్పష్టం చేస్తూ పాత కఠిన చట్టాన్ని యథాతథంగా పునరుద్ధరించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 2018లో సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసులో సుప్రీంకోర్టు అట్రాసిటీ కేసుల్లో అరెస్టులకు ముందే డిఎస్పీ అనుమతి తీసుకోవాలని ప్రాథమిక విచారణ జరపాలని చట్టాన్ని సులభతరం చేసింది. దీనితో చట్టం పవర్స్ తగ్గిపోతాయని గమనించిన మోదీ ప్రభుత్వం 2018 ఆగస్టులో చట్ట సవరణ బిల్లు తెచ్చి నేరుగా సెక్షన్ 18Aను చట్టంలో పాత క్లాజులకి అదనంగా చేర్చింది. కోర్టులు చట్టాన్ని మార్చినా పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉందని నిరూపిస్తూ ఎఫ్ఐఆర్ మరియు అరెస్టులకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదని ఈ సెక్షన్ 18A ద్వారా పునరుద్ధరించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త ఎస్సీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం ఉన్నత ఐఐటీస్ మరియు టెక్నాలజీ కాలేజీలలో చదివే షెడ్యూల్డ్ కులాల విద్యార్థి యువత నిరుద్యోగ ఒత్తిడితో అశాంతికి లోను కాకుండా వారి సరికొత్త వినూత్న టెక్నాలజీ ఆలోచనలకు ఏకంగా 30 లక్షల రూపాయల వరకు ఉచిత స్టార్టప్ నిధులు మరియు 3 ఏళ్ల పాటు ఉచిత మార్గదర్శకత్వం అందించే ఆ సర్వోన్నత జాతీయ మాస్టర్ వెల్ఫేర్ స్కీమ్ ఏది అంటే అంబేద్కర్ సామాజిక ఆవిష్కరణ మరియు ఇంక్యుబేషన్ మిషన్ అండి, అంబేద్కర్ సామాజిక ఆవిష్కరణ మరియు ఇంక్యుబేషన్ స్కీమ్. ఇది దళిత యువతను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ గివర్లుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ క్యాపిటల్ ఫండ్ వింగ్. ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ ఎస్సీస్ కింద దీనిని ప్రారంభించారు. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే దేశంలోని టెక్నాలజీ క్యాంపస్లలో ఉన్న ఎస్సీ యువ అసాధారణ మేధావులను గుర్తించి వారి బిజినెస్ ఐడియాలకు నిధులు అందిస్తూ వారిని దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం దీని యొక్క లక్ష్యం అండి. ఇది వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ ఎస్సీ కింద దీనిని ప్రారంభించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర మరియు భూ సంస్కరణ లీగల్ నిబంధనల ప్రకారం నిరుపేద షెడ్యూల్డ్ కులాల ఆర్థిక స్వావలంబన కొరకు ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన అసైన్డ్ భూములను ఎస్సీయేతర వ్యక్తులు అక్రమంగా కొనుగోలు చేయడాన్ని లేదా బదిలీ చేసుకోవడాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ మరియు సదరు భూములను తిరిగి దళితులకే స్వాధీనం చేయాలని కఠినంగా శాసించే ఆ చారిత్రాత్మక రాష్ట్ర చట్టం ఏది అంటే ఆప్షన్ బి అండి, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదిలీల నిషేధ చట్టం 1977. దీనినే సామాజిక పరిభాషలో పిఓటి యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అని అంటారంట. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిరుపేద ఎస్సీలకు వ్యవసాయం కొరకు ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్మడం గానీ లేదా వేరే కులాల వారు కొనుగోలు చేయడం గానీ చట్టరీత్యా 100% నిషేధం. ఒకవేళ ఎవరైనా దళితుల నుండి ఆ భూములను కొనుగోలు చేసినట్లు రుజువు అయితే సదరు కొనుగోలుదారునికి 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందంట అండి. మరియు ప్రభుత్వము ఆ భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తిరిగి దళితులకే స్వాధీనం చేస్తుందంటండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక చట్టబద్ధమైన రక్షణలను సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రింది జాతీయ కమిషన్లు మరియు నిపుణుల కమిటీలను అవి ఏర్పడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఒక ఉమ్మడి చారిత్రాత్మక చట్టబద్ధమైన సంరక్షణ సంస్థగా ఏర్పాటు చేయడం, భారతదేశంలో వెనుకబడిన వర్గాల మరియు అట్టడుగు కులాల స్థితిగతులను సమీక్షించడానికి మొదటిసారిగా కాకా కాలేల్కర్ కమిషన్ నియామకం, అస్పృశ్యత నిరోధక చట్టం అమలులోని లోపాలను మరియు దళితులపై సాగుతున్న వివక్షలను ఆడిట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసిద్ధ ఎల్సయ పెరుమాల్ కమిటీ నియామకం. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 3, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కాకా కాలేల్కర్ కమిషన్ అనేది 1953లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 నిబంధనల ప్రకారం దేశంలోని వెనుకబడిన తరగతులు మరియు దళిత వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి రాష్ట్రపతి నియమించిన మొట్టమొదటి జాతీయ కమిషన్ ఇది. ఎలియా పెరుమాల్ కమిటీ అనేది 1955 నాటి అస్పృశ్యత నేరాల చట్టం క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని, దళితులకు న్యాయం జరగడం లేదని సమీక్షించిన కమిటీ. దీని నివేదిక ఆధారంగానే 1976లో పౌర హక్కుల రక్షణ చట్టం రూపాంతరమైంది. 65వ రాజ్యాంగ సవరణ చట్టం, ఈ సవరణ ద్వారా పాత మల్టీ మెంబర్ నాన్ స్టాట్యుటరీ వ్యవస్థను మారుస్తూ రాజ్యాంగబద్ధమైన ఉమ్మడి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను అధికారికంగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకం లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ చట్టబద్ధమైన పథకం ప్రకారం వార్షిక ఆదాయం తక్కువగా ఉన్న ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేసి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి చదువుకోవడానికి అవసరమైన 100% విమాన, ట్యూషన్ మరియు వసతి ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే నేరుగా భరిస్తుంది. ఈ జాతీయ విదేశీ విద్యా ప్రణాళిక యొక్క బడ్జెట్ లావాదేవీలన్నీ స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యా హక్కు మరియు ప్రపంచ స్థాయి సాధికారతకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్. దీని కింద లబ్ధిదారుల కుటుంబం వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల లోపు ఉండాలి. ప్రతి సంవత్సరం వందలాది మంది ఎస్సీ విద్యార్థులకు హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి టాప్ గ్లోబల్ యూనివర్సిటీలలో చదవడానికి కోట్లాది రూపాయల నిధులను కేంద్రం నేరుగా భరిస్తుంది. సో ఈ విదేశీ విద్యా నిధులన్నీ భారత కేంద్ర బడ్జెట్ కేటాయింపుల ద్వారా అఫీషియల్ బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారానే డాలర్లు లేదా పౌండ్లలో మారి నేరుగా ఈ యూనివర్సిటీలకు చెల్లించబడతాయి తప్ప విదేశీ క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక, సాంస్కృతిక మరియు సేవా పరిరక్షణల కొరకు నిర్దేశించిన క్రింది రాజ్యాంగ నిబంధనలు మరియు ప్రత్యేక చట్టాలను అవి గ్యారంటీ ఇచ్చే ఖచ్చితమైన రక్షణలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. 1A, 2B, 3C, 4D. ఆర్టికల్ 25లోని బి అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే పబ్లిక్ స్వభావం ఉన్న హిందూ మతపరమైన సంస్థలు, దేవాలయాలన్నింటినీ హిందువులలోని అన్ని తరగతులకు మరియు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల పౌరులందరికీ సమానంగా తెరిచి ఉంచాలని శాసించే నిబంధన. ఆర్టికల్ 29లోని 2 అనేది ప్రభుత్వ నిధులతో నడిచే ఏ ఒక్క విద్యా సంస్థ కూడా కేవలం కులం లేదా జాతి సాకుతో ఏ ఒక్క విద్యార్థికైనా అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదని గ్యారంటీ ఇచ్చే నిబంధన. సెక్షన్ 15లోని ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ అనేది అత్యాచారాలకు గురైన ఎస్సీ బాధితులకు మరియు సాక్ష్యాలకు కోర్టు విచారణల సమయంలో ఉచిత ప్రయాణ ఖర్చులు, రక్షణ మరియు నివాస వసతులు కల్పించాలని ఆదేశించే ప్రత్యేక లీగల్ చార్టర్. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ యాక్ట్ అనేది మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ల మరుగునీటి గుంతలను మనుషుల ద్వారా క్లీన్ చేయిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపేలా నిఘా ఉంచే చట్టబద్ధమైన జాతీయ కమిటీ. ఇది మత స్వాతంత్ర్యపు హక్కు పరిధిలోనే దళితుల దేవాలయ ప్రవేశ హక్కును కాపాడే అత్యంత శక్తివంతమైన సామాజిక రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 25లోని 2లోని బి.
ఆర్టికల్ 29 లోని 2 అనేది దేని తెలియజేస్తుందంటే సంస్కృతి మరియు విద్యా హక్కుల పరిధిలో కులం పేరుతో విద్యా సంస్థల్లో వివక్ష చూపకూడదని గ్యారంటీ ఇచ్చే ప్రాథమిక హక్కు. సెక్షన్ 15A ఆఫ్ POA యాక్ట్ అనేది 2015 సవరణ ద్వారా చేర్చబడిన ఈ విభాగం భారతదేశంలోనే మొదటిసారిగా బాధితులకు మరియు సాక్షులకు ప్రత్యేక రాజ్యాంగబద్ధమైన రక్షణ చార్టర్ను అందించింది. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్అవుట్స్ తగ్గించడానికి మరియు వారికి దేశంలోని అత్యున్నత ప్రైవేట్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100% ఉచిత న్యాయమైన సీట్లను కేటాయించి వారి విద్యా సాధికారతకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన సరికొత్త జాతీయ ఫ్లాగ్షిప్ స్కీమ్ పేరేమిటి అంటే ఆప్షన్ బి అండి, శ్రేష్ఠ పథకం అండి. శ్రేష్ఠ పథకం, స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. ఈ శ్రేష్ఠ పథకం అనేది దీని యొక్క పూర్తి పేరు స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి 9వ తరగతి మరియు 11వ తరగతి విద్యార్థులకు దేశంలోని అత్యుత్తమ CBSE అనుసంధానిత ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచితంగా సీట్లు ఇప్పించడం, వీరి పూర్తి ఫీజును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి వారికి తక్షణ ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న ప్రసిద్ధ PM దక్ష యోజన అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. PM దక్ష అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నైపుణ్యాభివృద్ధి పథకము. దీని ద్వారా SC, OBC మరియు సఫాయి కర్మచారి యువతకు ఉచిత వృత్తి విద్యా శిక్షణ అందిస్తారు. ఈ పథకం కింద శిక్షణ పొందే కాలంలో యువతకు ఉచిత స్టడీ మెటీరియల్స్ తో పాటు వారి హాజరును బట్టి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే నెలవారీ స్టైఫండ్ అందజేయబడుతుంది. నెక్స్ట్, యువతకు నాణ్యమైన ఉద్యోగాలు దక్కేలా చేయడం కొరకు ప్రభుత్వము సర్టిఫైడ్ సంస్థల ద్వారా మాత్రమే ఈ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రంగు, ఆప్షన్ సి అనేది ఎందుకు రంగు అంటే PM దక్ష యోజన అనేది కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే 100% అఫీషియల్ దేశీయ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకము. దీనికి ఎటువంటి క్రిప్టోలతో విదేశీ సర్వర్లతో సంబంధాలు లేవు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే PM దక్ష యోజన అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం SC యువతకు స్వయం ఉపాధి సాధించడానికి అవసరమైన లోన్లను కూడా సులభంగా పొందుతున్నారటండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేటప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన చిన్న పిల్లలను నేరుగా కూర్చోబెట్టడం లేదా వారికి ప్రత్యేక పాత్రలలో అన్నం వడ్డించడం వంటి అనాగరిక సిబ్బందిని FIR నమోదు చేసి తక్షణమే జైలుకు పంపేలా శిక్షించే ఆ సర్వోన్నత ప్రత్యేక కేంద్ర చట్టం ఏది అంటే ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ, SC/ST అత్యాచారాల నిరోధక చట్టం 1989. SC/ST అత్యాచారాల నిరోధక చట్టం 1989. ఈ SC/ST చట్టం 1989 అనేది పాఠశాలల్లో పిల్లల మధ్య వివక్ష చూపడం అనేది చట్టంలోని సెక్షన్ 3 లోని 1 లోని R మరియు 3 లోని 1 లోని S కింద పబ్లిక్ గా అవమానించడం అంటే ఇన్సల్టింగ్ చేయడం అనేది తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. ఎవరైనా ఉపాధ్యాయులు దళిత పిల్లల పట్ల ఇటువంటి వివక్ష చూపితే ఈ చట్టం కింద ముందస్తు బెయిల్ లేకుండా కఠిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది మరియు వారికి కనీసం 6 నెలల నుండి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బడ్జెట్ కేటాయింపుల విశ్లేషణల ప్రకారం కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో షెడ్యూల్డ్ కులాల జనాభా నిష్పత్తి అనుగుణంగా ఖచ్చితంగా అంత శాతాన్ని కేవలం SC కాలనీల అభివృద్ధికి మరియు వారి సంక్షేమానికి కేటాయించాలని తప్పనిసరి చేసిన 1970ల కాలంలో 1979లో అధికారిక రూపకల్పన ప్రవేశపెట్టబడిన ఆ చారిత్రాత్మక బడ్జెట్ నిధుల వ్యూహాత్మక నమూనా పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక లేదా SC సబ్ ప్లాన్ అండి. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక లేదా SC సబ్ ప్లాన్. ఇది SC సబ్ ప్లాన్ అంటారు. 1979 నుండి 1980లో ఇందిరాగాంధీ హయాంలో ఈ చారిత్రాత్మక వ్యూహాన్ని తెచ్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఉదాహరణకు ఒక రాష్ట్రంలో SC జనాభా అనేది 16% ఉంటే ఆ రాష్ట్ర బడ్జెట్ లో ఖచ్చితంగా 16% నిబంధనలను కేవలం SCల కోసమే వాడాలి మరియు ఆ నిధులను వేరే ఇతర సాధారణ
రంగాలకు డైవర్ట్ చేయడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేస్తూ SC/ST సబ్ ప్లాన్ చట్టాన్ని తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, SC/ST అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని నిబంధనల ప్రకారం కోర్టులలో SC బాధితుల తరపున పటిష్టంగా వాదించి నిందితులకు శిక్షలు పడేలా చేయడం కోసం ప్రతి ప్రత్యేక న్యాయస్థానానికి ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ప్రభుత్వ లాయర్ను నియమించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఈ చట్టంలోని లీగల్ నిబంధనల ప్రకారం కనీసం 7 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం గల సీనియర్ న్యాయవాదిని మాత్రమే ఈ ప్రత్యేక కోర్టులలో బాధితుల తరపున వాదించే అఫీషియల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించాలని చట్టం కఠినంగా శాసిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. SC బాధితులు నిరుపేదలు కావడం వల్ల పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోలేరు. దీనిని అడ్డుకోవడానికి చట్టంలోని సెక్షన్ 15 కింద ప్రభుత్వము ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తుంది. కోర్టులలో నిందితుల తరపున వచ్చే పెద్ద పెద్ద లాయర్లను బలంగా ఢీకొట్టడం కోసం కనీసం 7 సంవత్సరాల బార్ కౌన్సిల్ అనుభవం ఉన్న సీనియర్ లాయర్లను మాత్రమే ఇక్కడ పెట్టాలని చట్టం కఠినంగా రూల్ పెట్టింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ప్రస్తుత దేశవ్యాప్త వెల్ఫేర్ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలలోని యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యర్థులు తమ సాంప్రదాయ వృత్తుల ఆధునీకరణ కొరకు లేదా చిన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కొరకు ఎటువంటి షూరిటీ లేకుండా నేరుగా ఆన్లైన్ లో లోన్లు మంజూరు చేసే ఆ సర్వోన్నత జాతీయ విశ్వకర్మ మరియు సఫాయి కర్మచారి ఆర్థిక వెల్ఫేర్ డిజిటల్ పోర్టల్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి. జాతీయ అసంఘటిత సామాజిక రుణ పోర్టల్. జాతీయ అసంఘటిత సామాజిక రుణ పోర్టల్ కన్సెషనరీ లోన్ మ్యాట్రిక్స్ వయా MOSJE. జాతీయ రుణ పోర్టల్ అనేది కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ తన అనుబంధ ఆర్థిక కార్పొరేషన్ల నిధులను నేరుగా లబ్ధిదారులకు అందించడానికి తెచ్చిన సరికొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ అండి ఇది. దీని ద్వారా అర్హులైన పారిశుద్ధ్య కార్మిక యువతకు 50,000 రూపాయల నుండి 5 లక్షల వరకు అత్యంత స్వల్ప వడ్డీ రేటుకే కేవలం 4% నుండి 5% వడ్డీకే వ్యాపార నిధులు అందుతాయి. ఇది దళారీల అవినీతిని 100% క్లోజ్ చేసి యువతకు ఆర్థిక భరోసా ఇస్తుందటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.